అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ జరిగిన ప్రమాదంపై సర్కార్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఇప్పటికే 12 మంది మృతి చెందిన వారికి పోలీస్ తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. సో ఇక కంపెనీపై 106, 125 ఆఫ్ బి, 125 ఆఫ్ 1 సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. 2019 అచ్యుతాపురం సెజ్లో కంపెనీ స్థాపించారు. క్యాన్సర్, మైగ్రేన్ నివారణ మందులు తయారీ ఈ కంపెనీ చేపడుతోంది. అయితే ప్రస్తుతం కంపెనీపై మండిపడుతున్నారు బాధిత కుటుంబాలు. ఇంతమంది చనిపోతే కనీసం యజమాని రారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ప్రజెంట్ అయితే ఎసెన్షియా ఫార్మా కంపెనీపై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సెక్షన్ 106, 121 ఆఫ్ బి, 125 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పూర్తిగా కూడా అక్కడ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనబడుతోంది. ఒకవైపు ఇంతమంది చనిపోయి ఏకంగా ఒక రాష్ట్రంలో ఆందోళన కలిగించే విధంగా పెద్ద ఎత్తున అక్కడ సిచ్యువేషన్ నెలకొంటే కనీసం యజమాని అక్కడికి వచ్చి పరామర్శించారంటూ కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక్కడ మరణించడమే కాకుండా అక్కడ తునాతునకలైపోయాయి. వారి శరీర భాగాలు మొత్తం కూడా తునాతునకలైపోయి చెట్టుకొకటి పుట్టాకొకటి అన్నట్టుగా అక్కడ శరీర భాగాలు మొత్తం కూడా విచ్చలవిడిగా చెల్లాచెదురుగా పడిన నేపథ్యంలో ఇంత ఘోరాతి ఘోరంగా భయానక పరిస్థితి అక్కడ జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి యజమాని కనీసం వచ్చి పరామర్శించడా, కనీసం వచ్చి ఏం జరిగిందో ఆ ఘటనకు సంబంధించి తెలుసుకోలేడా, ఆ మృతుల కుటుంబాలకి ధైర్యం చెప్పలేడా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి 17 మంది మృతిపై పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఆ కంపెనీపై 106, 125 ఆఫ్ బి, 125 ఆఫ్ 1 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ యజమాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వెంటనే ఆయన వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఒకసారి నా చంద్రబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. మెడికవర్ హాస్పిటల్, ఉషా ప్రైమ్ 2 హాస్పిటల్స్, మరొక హాస్పిటల్ స్కిమ్స్ 3 హాస్పిటల్స్లో కూడా క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం అక్కడికి పంపించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా వారందరూ కూడా చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు. ఆ కుటుంబాలని కలిసి మెరుగైన చికిత్స అందిస్తాం, మీరు ఏం భయపడకండి, మీ వారు క్షేమంగా తిరిగి వచ్చేటువంటి పూర్తిస్థాయి బాధ్యత మేము తీసుకుంటామంటూ కూడా భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యుల యొక్క భరోసా ఇచ్చారు. సో మృతుల కుటుంబ సభ్యులకు కూడా ఆయన కలిసి వారికి భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయంకి సంబంధించి ఇప్పటికే ప్రకటించారు. సో అండగా ఉంటామంటూ కూడా చెప్పారు ఆయన. ఒకసారి ఘటనకు సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. సో రియాక్టర్లో ఉన్నటువంటి కొంత గ్యాస్ మారుస్తున్న టైంలో ఎంటీబీ అనే ఒక గ్యాస్, అది కొంత మండే స్వభావం ఉన్నటువంటి గ్యాస్గా తెలుస్తుంది. అయితే ఆ గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా ఆ గ్యాస్ మొత్తం కూడా రియాక్టర్ పక్కనటువంటి ఏసీలోకి చేరుపడింది. దీంతో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టుగా అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా కనిపించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల కొంత ప్రాంతం మొత్తం కూడా కంపించింది. దీంతో ఆ బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా కూడా పిల్లర్లు ఉన్నట్టుగానే ఉన్నాయి, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గోడలు మొత్తం కూడా కూలిపోయాయి. దీంతో ఆ గోడల కింద చాలామంది చనిపోయారు. మరికొంతమంది అక్కడ రియాక్టర్ పేలుతున్న సమయంలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చెల్లాచెదురుగా, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే రియాక్టర్ పక్కన ఉన్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ కారణంగా వారి యొక్క శరీర భాగాలు మొత్తం కూడా తునాతునకలైపోయి చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్టుగా శరీర భాగాలు మొత్తం కూడా విడిపోయి ఒక్కొక్క చోట ఒక్కొక్క శరీర భాగం పడిపోయింది. నిజానికి ఇక్కడ ఆ ఘటన చూస్తే డెఫినెట్గా ఎవరైనా కూడా కన్నీరు మున్నీరుగా విలపించాల్సింది. ఎందుకంటే చేయి ఒక దగ్గర, కాలు ఒక దగ్గర, ఇవన్నీ కూడా ఒక మూట కట్టుకొని ఆసుపత్రి తరలించారు. ఎంత భయానకం సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. శరీర భాగాలు కనీసం వారు గుర్తుపట్టలేని స్థితిలో, ఎవరి శరీర భాగం అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ రియాక్టర్ వెళ్ళిన తర్వాత ఆ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ బాధిత కుటుంబాలు ఆర్టీవీతో మాట్లాడాయి. ఏం మాట్లాడారో చూద్దాం. సెర్జ్ ఈ బర్న్ బాధితులు దేవుడు తాలూకా అయితే ఉన్నారు. ఆ దేవుడు ఇప్పుడు మెడికవర్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, అంతా బాగానే ఉందని చెప్పి డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు దేవుడు కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏమైంది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ దేవుడు? ఒక 5-6 సంవత్సరాలు పెట్టి చేస్తాను. అనుకోకంటే అలా జరిగింది సార్. బాగానే ఉందా? బాగానే ఉందంటే కొంచెం మాకు ధైర్యం ఏమి లేదు. ధైర్యంగా కొంచెం మాకేమన్నా చంద్రబాబు నాయుడు చెప్పాడు, అట్లా పెట్టి కొంచెం మన ధైర్యంగా కొంచెం ఉండాలని ఉంది. మరి మా ఆశ అలా ఉంది. కొడుకండి, అన్నీ కొడుకు. బాబు చెప్పండి, ఎలా ఉంది? ఇంత ఘోరం జరిగింది, పాపం చాలా మంది అయితే చనిపోయారు. మీ పేషెంట్ అయితే ఓకే, అంతా బాగానే ఉంది అంటున్నారు డాక్టర్లు, ఏం చెప్తారు? వస్తాం కదా, బాగా ఉందంటున్నారండి, కానీ మేము ఎలా చూడడానికి వెళ్ళలేదు, కానీ ఆమె పంపించలేదు. చూద్దామంటే మీరు ఇంకా టైం పడుతుంది అంటే వెళ్ళాలంటే.
ఎక్కడ ఏ ఊరు మీది? మాది బోయపాడు నక్కపల్లి మండలం. ఎక్కడండి? బోయపాడు నక్కపల్లి మండలం. ఎంత ఒక దేవుడి తాలూకా అందరం కొట్టాం సార్. చెప్పమ్మా, ఏం చెప్తావు? బాగానే ఉన్నాను. ఇప్పుడు దేవుడు బాగా చూసారా? దేవుడిని బాగానే చూసుకోవాలి. చిన్నపిల్లలు తండ్రి కదా, బాబు నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. మనం చూడాలని చాలా ఆతృత ఉన్నాం. డాక్టర్లు చూస్తే దేవుడిని కాపాడినట్టే, అందుకే మంచి కోరుతున్నాం. డాక్టర్లు కొంచెం క్షేమంగా మాకు అప్పచెప్తారనేసి మనం ప్రార్థించుకుంటున్నాం. మా అబ్బాయినండి, మా బావ కొడుకు. చూడలేదండి, ఇక్కడ చూసిన తర్వాత వచ్చాం ఇంతవరకు. నేను తమ్ముడండి, దేవుడు తమ్ముడిని. ఒక 55%, 57% వరకు ఇంజూరీ అయ్యాడు అన్నయ్య అయితే ధైర్యంగా ఉన్నాడు. డాక్టర్లు కూడా వానికి సరైన సపోర్ట్ చేసి సరైన వైద్యం ఇస్తే ఖచ్చితంగా కోలుకుంటాడు అన్నయ్య. మాకు నమ్మకం ఉంది. 5 సంవత్సరాల పైన నుంచి చేస్తున్నాడు. ఎలా తెలిసింది ఈ మొత్తం ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది నిన్న, విస్ఫోటం, ఇంత పెద్ద విస్ఫోటం మీరు ఎలా తెలిసింది? ఎప్పుడు వచ్చారు? నేను అనుకోకుండా మంగళవారం నాడు నేను ఊరు వెళ్ళాను. సో బుధవారం నాడు మధ్యాహ్నం కాల్ వచ్చింది, ఇలాగ అన్నీకి ఇలాగ బాగోలేదు, ఇలాగ చాలా ప్రమాదం జరిగింది, తమ్ముడు అర్జెంట్ రా అన్నారు. ఏమైందని చెప్పలేదు. ఏం చెప్పలేదు నాకు. ఇలా చెప్పలేదంటే చిన్న ఇంజరీ అనుకున్నాను. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత బాబాయ్ అంతా చూసుకున్నాడు. బాబాయ్ అంతా చూసుకొని బాబాయ్ చెప్పాడు, ఏడుస్తూ చెప్పాడు నాకు. అప్పుడు చెప్పండి, ఏం చేశారు? ఎన్న బుధవారం మాది వేరే కంపెనీ అండి, మాది పోరస్ కంపెనీ, మాది పోరస్ కంపెనీ. అయితే ఎన్న మధ్యాహ్నం 1 గంటకి సౌండ్ వచ్చింది. నేను అనకాపల్లి వెళ్ళి పైన ఆపుకున్నాను. ఎలాగానే మా ఊడి కంపెనీ రెసిడెన్స్ ఫార్మా అయితే ఎలాగని మా ఊడికి వెళ్తే అష్టోపన హాస్పిటల్ తీసుకుని చెప్పాను. నేను ఎలాగని అష్టోపన హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే మా ఊడికి అప్పటికి గాయాలు పెట్టి ఉన్నాడు. అయితే కంపెనీ కూడా ఎవరు సహకరించాడు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు కూడా సహకరించాడు. తర్వాత మేము మా పెట్టికి వేరే హాస్పిటల్ జాయిన్ చేసుకున్నాం. తర్వాత హెచ్ఆర్లు వచ్చారు. తర్వాత హెచ్ఆర్లు వచ్చిన తర్వాత అప్పటికి మా ఊడికి వెళ్ళిన తర్వాత మా ఊడు కొంచెం అన్ని మీద మా ఊడు బెటర్ అనిపించింది. దేవుడిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేశారు? ఇక్కడికి మేమే తీసుకొచ్చామండి. రాత్రి 9 గంటలకి సబ్ కలెక్టర్ వచ్చింది. కలెక్టర్ వచ్చిన తర్వాత ఒక సీరియస్ అయితే ఇక్కడ తీసుకొద్దని చెప్పి రాత్రి 1 గంటకి ఇక్కడ తీసుకొచ్చాం. ఏం చెప్తారు? ఏం తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ సరైన వైద్యం కోసం జాయింట్ కలెక్టర్ వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మెరుగైన ఆసుపత్రిని మేము ప్రొవైడ్ చేస్తాము, ఈలోపు ఇక్కడ ఉంచుతారు, మేము చెప్పినప్పుడు మీరు తీసుకొచ్చారన్నారు. ఇందులో అంబులెన్స్ వచ్చింది, వాళ్ళంతటా వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాళ్ళతో పాటు మేము రావడం జరిగింది. సో నైట్ 2:30కి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి సహాయం ఇమీడియట్గా యాక్షన్ బాగానే ఉందా? ప్రభుత్వం నుంచి సహాయం ఇమీడియట్గా అంటే బాగానే ఉంది ప్రస్తుతానికి. అయితే ట్రీట్మెంట్ వరకు పరంగా బాగానే ఉంది. సో ట్రీట్మెంట్ కొంచెం మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి మా అన్ని మాకు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా మీతో? ఏమన్నారు? చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారంటే 57% బర్న్ అయ్యారు. అంటే పక్కన ఉంటారు, హెల్త్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు 57% బర్న్ అయ్యారు. కాకపోతే ఉన్న పేషెంట్లు అందరికంటే ధైర్యంగా 57% బర్న్ అయ్యారు అన్నారు. కాకపోతే ఉన్న పేషెంట్లు అందరికంటే అన్నయ్య కొంచెం ధైర్యంగా ఉన్నారన్నారు. అన్నయ్య ధైర్యంగా ఉన్నారంటే ఖచ్చితంగా వైద్యం అందిస్తే అన్నయ్య ఖచ్చితంగా కోలుకుంటాడు, ఈజీగా బయటకు వస్తాడు. మాకు ఆ నమ్మకం ఉంది. ఇది ఈ అనకాపల్లి జిల్లా ఈ దేవుడు అయితే హుటాహుట్న రాత్రి 1 గంటకైతే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మెడికవర్ హాస్పిటల్ తీసారు. 70% అయితే బర్న్స్ అయితే ఉన్నాయి. అయితే 17% అయితే బర్న్స్ ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళందరికీ కుటుంబ సభ్యులు కలిగి భరోసా ఇచ్చారు. 17% అంటే పెద్ద పర్సంటేజ్ కాదు, కంపల్సరీగా కోలుకుంటారని చెప్పారు. అంటే 17-18 మంది చనిపోయే నేపథ్యంలో కొంతమంది బతికారంటే నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాం అని చెప్పి వీళ్ళంతా ఆనందానికి అవధులు లేకుండా పోయి ఏదేమైనా మెడికవర్లో మంచి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. గవర్నమెంట్ ఇప్పటికప్పుడు స్పందించి మాకు మంచి సహాయం చేస్తుందని చెప్పి ఈ దేవుడు పేషెంట్ తాలూకా బంధువులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ మెడికవర్ హాస్పిటల్ నుంచి. సో ఈ బ్లాస్ట్లో చాలా బీభత్సమైనటువంటి సృష్టించింది. ఎందుకంటే ఈ బ్లాస్ట్ తర్వాత సుమారుగా 17 మంది మృతి చెందారు. దాంట్లో కొంతమంది గోడకూలి మృతి చెందితే మరికొంతమంది బ్లాస్ట్ కారణంగా చెల్లాచెదురుగా ఎక్కడవరక్కడ పడిపోయి ఉన్నారు. సో ఈ బ్లాస్ట్ తర్వాత సుమారుగా 40 మంది గాయాల పాలయ్యాయి. 40 మంది మొత్తం కూడా పలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ బాధితులు అక్కడ సంఘటన జరిగిన తర్వాత సంఘటనా స్థలం చూసినటువంటి కొంతమంది బాధితులు, కొంతమంది క్షతగాత్రులు ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న జరిగిన ఫార్మా కంపెనీలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకసారి చూసి వద్దాం రండి. ప్రమాదంలో చిక్కుకుని ఉన్నటువంటి
ఆ క్షతగాత్రుడు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ క్షణంకి ఏమనిపించింది, అక్కడి నుంచి ఏ విధంగా తప్పించుకోగలిగారు, మరిన్ని వివరాలు ఆయన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ విధంగా తప్పించుకున్నారో, అసలు ఏం జరిగింది, అసలు అక్కడ మీరు చూసేసరికి ఆ భయానక వాతావరణం ఏ విధంగా ఉండేది ఏంటి? అక్కడికి మేము పంచేయడానికి వెళ్తే పుట్టి పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా అయిపోద్ది 5 నిమిషాల్లో దుబ్బని సౌండ్ వచ్చింది. దుబ్బని సౌండ్ అయితే నా పక్కన్నవాడు కూడా లోపల ఉండిపోయాడు. నాకు అతను ఇంకొక అతను డ్రమ్ములు జరుపుతుండు. ఈ కళ్ళు కనపడకుండా ఏం చేశాడంటే గ్లాస్ ఇదిపోయి ఉంటే దాని పక్కన సొందులోంచి ఉడికేశాడు. కాలు ఇరిగిపోయింది. బాబు అని రోడ్డు మీద పడిపోయిన వెంటనే ఇక్కడ నన్ను కాపాడండి అని ఇంకో నా పక్కన ఆయన నేను కాపాడండి అంటున్నాడు. నేను ఒక్కనే సాయపడలేకపోయాను. కుళ్ళు అయ్యి కనపడలేదు. ధూళి అటు ఈ బీమ్ సీలింగ్ అది పడిపోయింది. అయితే ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను ఏదోలాగా కొళ్ళు తీసుకొని నేను అవతల పడిపోయిన వెంటనే సార్లు ఉన్నారు బయట నుంచి చెప్పాను, ఇలా చిన్న ఉండిపోయాడండి అని. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని కాపాడండి అని చెప్పేసి సేఫ్టీ వాళ్ళకి మా సార్లకి చెప్పేసి నువ్వు వెళ్ళి బస్సు ఎక్కేసి అని చెప్పేశారంట. అంటే ఆ స్పాట్లో మీకు ఏమనిపించింది? అక్కడ మీరు ఉన్నారు కదా, ఆ జరిగినటువంటి ఆ బ్లాస్ట్ అయ్యేసరికి ఏ విధంగా? అక్కడ దుబ్బన సౌండ్ వచ్చింది. ఇంకేమైంది అన్నది మనకి ఇంకా ఏమైంది నాకు కొళ్ళు కాదు ఏమీ కనపడట్లేదు. దుబ్బన సౌండ్ రావడమే అదే విన్నాను. ఈయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత సార్లకు చెప్పాను ఇతను ఇందులో ఉండిపోయాడని. ఇంకంతే మనం జరిగింది. ఇంకా అంటే ఆ ప్రమాదం జరిగిన దగ్గర మీరు ఉన్నారా, అది దూరంగా మీరు ఉన్నారు? వెళ్ళిపోయాను. ఇంకా ఎప్పుడైతే దుబ్బన్న తర్వాత ఇంక నేను నాకేం కనపడలేదు. ఈ బొర్నండే ఈ కొళ్ళు ఏం కనపడలేదు. ఇద్దరు తోడెట్టి బస్సులో పెట్టించారు అంతే. ఈ బట్టలు కాదు మామూలు ఆ బట్టలని ఇంక నాకు కొల్లే కనపడలేదు. గీజ్ బెంకులు అన్నీ కొట్లో అవి పడిపోయి శుభ్రం క్లీన్ చేసుకుని గేట్ దగ్గర తీసుకెళ్ళి కడిగేసి అప్పుడు బస్సు ఎక్కిచ్చారు. అంతే మనకు జరిగింది. ఇంకా తర్వాత ఏటైంది అన్నది. నా పేరు నాగభూషణం అండి, వాడ్రాపల్లి, మొలపాక మండలం. నా పేరు గజ్జి రాజారావు అండి. నేను 3 సంవత్సరాలు బట్టి ఆ కంపెనీలో పనిచేస్తున్నాను. నిన్న డ్యూటీకి 2:30కి మేము జాయిన్ అయ్యేటప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది. పెద్ద సౌండ్ వచ్చి స్లాబ్ గోళ్ళు అవి ఇరుగు పడిపోయాయి. 2 చనిపోయారు. నేను అక్కడి నుంచి బయట దూకేసాను. నాకు కాలు ఇరిగిపోయింది. తల మీద గాయాలు అయ్యాయి కొంచెం అదండి. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలుస్తుంది. నేను సోకులు పోయి నన్ను వేరే వాళ్ళు మళ్ళీ భుజాల మీద వేసుకొని తీసుకొచ్చారు. ఇంకా కాలు ఇరిగిపోకుండా అంతవరకు తెలుసు. మా తర్వాత నాకు గుర్తులేదు ఇంకా ఏం చెప్ప. నా పేరు ధనంజయ. నేను క్యూసీలో వర్క్ చేస్తున్నాను, కెమిస్ట్లో. సో నేను క్యూసీ ల్యాబ్లో ఉన్నాను. బ్లాస్ట్ అనేది జరిగింది ప్రొడక్షన్లో జరిగింది అనమాట. క్యూసీ ల్యాబ్లో ఉండడం నేను, నా సీనియర్, మా హెచ్ఓడి సార్ అందరూ ఉన్నారు అనమాట ల్యాబ్లో. పెద్దగా సౌండ్ ఒకసారి వచ్చింది. ఏమైందని బయటకు వచ్చి కారిడార్లో చూసేసరికి ఇంకా ఏహెచ్యూ నుంచి దుమ్ము రాలింది. ఏమైందని చూసేసరికి ఇంకా బయటికి వెళ్ళడానికి ఇది లేదు, మరి ప్లేస్ లేదు. బయటికి వెళ్ళడానికి పూర్తిగా విరిగిపోయింది స్లాబ్. సో ఇంకా పూర్తిగా దుమ్ము ధూళి మొత్తం అయిపోయి కళ్ళు మండిపోయి ఎంటీబీ సాల్వెంట్ల వ్యాపర్స్ లెగిసిపోయాయి అనమాట. సో ఎలాగో దేవుడి ఏమో సార్ ఏం ఐడియా లేదు. అసలు రియాక్టర్ బ్లాస్ట్ అయిందని బయటకు వచ్చిన తర్వాత తెలిసిందనమాట. మేము రావడం చాలా గ్రేట్ అనమాట. పూర్తిగా చీకటి, పవర్ కట్ అయిపోయింది లోపల. చాలా ఇబ్బంది పడిపోయాం. ఊపిరి ఆడలేదు, సఫకేట్ అయిపోయింది పూర్తిగా. ఆ పియూసీ పడిపోవడం వల్ల ఆ దుమ్ము ధూళికి చాలా ఇబ్బంది. నా పేరు షణ్ముఖ్ అండి, షణ్ముఖ్ రాజు. నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను దాంట్లో ఎసెన్షియల్లో. ఫైర్ అవుతున్నప్పుడు అదే జరిగినప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి పడిపోయాను. పడిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది, ఎవరు నన్ను బయటికి తీశారు ఏంటనే విషయం అయితే నాకు తెలియదు. తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చారు. తెలియదండి. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది అది. మరి అది ఏం జరిగింది ఏంటనేది తెలియదు. అక్కడ 4-5 మెంబర్స్ ఉన్నారు. అందరూ మేజర్ ఎవరు లేరు. అందరూ నాలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి నా దగ్గర అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి. అంటే ఇప్పుడు దెబ్బలు అక్కడ రియాక్టర్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇష్యూస్ అయ్యాయంటారా? రియాక్టర్ జరిగింది, ఎక్కడ జరిగింది అనేది క్లారిటీ తెలియదండి నాకు కూడా. ఎక్కడ జరిగింది ఏంటి నాకు తెలీదు. బ్లాస్ట్ సౌండ్ వచ్చింది, పడిపోయాం అంతే. అది ఎక్కడ జరిగింది, అది సెకండ్స్లో జరిగింది. అది ముందుగా మనకు తెలియదు కదా, అది ఎక్కడ జరిగింది ఏంటనేది మాకైతే తెలియదు. పడిపోయిన తర్వాత తీశారు. నా పక్కన నాతో పాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాలేదు. బయటకు వచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చేసారు. తర్వాత మరి ఇంకా అక్కడ ఏం జరిగింది ఏంటనేది మాకు తెలియదు. ఈ ఫోన్లో వీటిలో చూడడం తప్ప అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది మాకు తెలియదు. అదే
జనరల్ డ్యూటీకి వెళ్ళామండి. ఫస్ట్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా డ్యూటీ ఏదంటే ఉదయం 9 గంటల సాయంత్రం 5 వరకు మా డ్యూటీ. మధ్యాహ్నం భోజనం లంచ్ చేస్తాం. లంచ్ చేసిన తర్వాత 2:15కి మేము ప్రొడక్షన్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళాం. ప్రొడక్షన్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోనే చిన్న క్లాత్లు కానీ వెళ్తే పైన ఫస్ట్ ఫ్లోర్లో రియాక్టర్ పేలిపోయిన దాని ఆ శబ్దానికి ఆ తాకిడికి అకస్మాత్తుగా 2 గోళ్ళ పడిపోయి అక్కడ మామూలు రోడ్డు మీద ఫిల్టర్ చేసి ఈ దెబ్బలంతా ఘోరంగా తగిలాయి. అంతే మ్యాటర్ నేను చూసింది. అక్కడ పెద్ద పెద్ద పొగలు తర్వాత మంటలు కూడా వచ్చాయి. ఆ మంటలు ఎట్టడం వల్ల దీని అంతా బ్లడ్ అంతా కారిపోయి మొత్తం అంతా కూడా కాలిపోయినట్టు అట్మాస్ఫియర్ వచ్చి గుండెకి అతలో నుంచి బ్రెయిన్ సరిగా పనిచేయలేక ఒక దగ్గర అలాగా పడిపోయిన తర్వాత మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత మమ్మల్ని బస్సులో నుంచి మెట్రోజన్ హాస్పిటల్కి ఫస్ట్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి మళ్ళీ పవన్ సాయి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ రాత్రి 12 గంటలకి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. అది జరిగింది కదా. పెద్ద పెద్ద మంటలు తర్వాత పెద్ద పెద్ద పొగలు వచ్చిందనమాట. ఈ 2 గోళ్ళ పడిపోయిన శబ్దం కారణంగా అకస్మాత్తుగా మైండ్ సరిగ్గా పనిచేయలేక అటు సైడ్ అలాగా తూలిపోయాం. జరిగిన సంగతి అది. మా డ్యూటీ క్యాజువల్ ఎల్ఫర్. మా కాంట్రాక్టర్ కెప్టెన్. నేను ఎల్ఫర్గా చేస్తాను అక్కడ. అంతే కదా. ఒక నెల రోజులైనా బెడ్ రెస్ట్ ఉంటేనే కానీ అవ్వదు అంటున్నారు. మరి ఏదో చదువుకుంది, మా ఆయన లేరు, ఏదో వెళ్తే మా అమ్మ కొద్దిగా హెల్ప్ అవుతాను కదా అని వెళ్ళింది. నిన్న భోజనం చేసేసాక 2:30కి వెళ్ళేసరికి వాసన వస్తుందటని కిటికీలు అయితే వేస్తున్నారట. ఈ లోపు ఇంకేమైందో పిల్లకి తెలియదట. ఏదో దబ్బుని పేలి మీదకొచ్చి పడిపోవడంతో కిందకి పడిపోయిందట. కింద పడిపోయి ఇంక అదే ఉంది మమ్మీ, నాకు ఏమీ గుర్తులేదు. లేచి చూడపడిపోయి అంతా పాట్ అంతా శుభ్రంగా పిప్పు అయిపోయింది. అసలు అన్నీ ఏంటంటే కౌకు దెబ్బలు కనపడలేదు. చాలా దీని ఉంది. మరి నెల రోజులు పడుతుంది అంటున్నారు వీళ్ళు తగ్గడానికి అయితేనే. అక్కడైతే మరి ఎన్ని రోజులు ఉండమంటారో తెలియదు. ఇంకా అలా ఉంది పరిస్థితి. నా పేరు బద్ది సూర్యం అయితే 2:10కి డ్యూటీ ఎక్కిస్తున్నాం. సరే భోంచేసి వెళ్ళి డ్యూటీ ఎక్కుతున్నాం. కొద్ది మెల్లలాగా వచ్చి థియేటర్ వెళ్ళిపోయి గోళ్ళ పడిపోయి పొగలా వచ్చేసి అలాగా అయిపోయింది. ఒకరు కనపడలేదు సార్. కనపడకపోతే అలా కాలు ఇరిగిపోయినా వాళ్ళు దిగురుకుంటా పైకి వచ్చాను. పైకి వస్తే హాస్పిటల్ సార్. అంబులెన్స్ మీద తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ మళ్ళీ బస్సు మీద తీసుకొచ్చారు. ఆరోగ్యం ఇది కడుపు బాగా వచ్చేస్తుంది సార్. ఈ కాలు ఇరిగిపోయింది వరకు అందులో పొటాషంలోనే సార్. ఎల్ఫర్ నేను ఎల్ఫర్ని 3 సంవత్సరాల నుంచి చేస్తాను. చూసాం కదా, మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఈ క్షతగాతుల పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లంతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయిన పరిస్థితి ఉంది. కొంతమందికి హెడ్ ఇంజురీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమందికి బాడీ మొత్తం లోపల దెబ్బలు తగిలిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, ఇప్పటికే స్పందిస్తూ పలు రకాలుగా వాళ్ళని ఆదుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్థిక సాయం కోసం కూడా ఈరోజు ఈ క్షతగాతులు ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, అనకాపల్లి నుంచి.